నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి కోసం సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్గా నూతనంగా వచ్చిన గరిమా అగర్వాల్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో వేల నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి ఒక సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వచ్చి వివిధ అభివృద్ధి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసి 2024 నవంబర్ 20వ తేదీన ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మరో 8 మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణకు ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు 700 పైచిలు కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన వారు భూమి పూజ చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని శ్రీ విధుశేఖర భారతి గారు ఇచ్చిన సూచనల సలహా ముందుకు పోవాలని నిర్ణయంతో పాటు సాగునీటి రంగానికి సంబంధించి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువలు ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పూర్తి కాలంపై చేసుకోవాలని చెప్పని ఉన్నటువంటి సమస్యలు ఉంటే తొలగించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని మలక్పేట ప్రాజెక్టు ద్వారా నిమ్మపల్లి ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి కుడికాలకు సుమారు 300 పైచిల ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి కూడా అమలు చేయాలని మరిపల్లి ప్రాజెక్టు లచ్చపేట ప్రాజెక్టు రుద్రంగి కలిగొట్ట సూరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కాలువల పనులు బ్రిడ్జిల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని చెప్పిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి 11 33/11 సబ్స్టేషన్లు 132/11 ఒకటి 220 సబ్స్టేషన్ మంజూరైనటువంటి దానిలో ఎక్కడైనా సమన్వయ లోపంతో పనులాగా ఉంటే భూసేకరణకు సంబంధించి కావాలంటే వాటి కూడా పూర్తి చేసుకొని సబ్స్టేషన్ కూడా పూర్తి కవర్ చేసి నాణ్యమైన విద్యుత్తును కరెంటు రైతులకు అందజేసేటువంటి కార్యక్రమం ఇవ్వాలని చెప్పిన కార్యక్రమంతో పాటు ఇందిరా ఇళ్లను శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చేటువంటి సందర్భం. ప్రధానంగా రుద్రంగి మండల కేంద్రంలో జరిగేటువంటి ఇందిరా ఇళ్లకు పక్కన కత్లాపూర్ మండలం నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినట్టయితే తొందరగా పూర్తవుతుందని చెప్పంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు జైచల్ జిల్లా కలెక్టర్ మాట్లాడి సంప్రదించి లేఖల ద్వారా మరి అక్కడి నుంచి కూడా ఇసుకను తీసుకుని వచ్చినట్టయితే గతంలో కూడా ఇతర ప్రాంతాలు ఈ విధంగా జరిగిన సందర్భంలో చెప్తా ఉన్నాం. అలాంటివి ఎక్కడెక్కడైతే సమన్వయ లోపం ఉందో ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఈ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వ ప్రయారిటీని కూడా అధికారులకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. ఆర్ఎండ్బి శాఖ ద్వారా వేలంలో మూలవైపు బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని కానీ మోత్కురావుపేట చెందుతూ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణానికి టెండర్ పూర్తి చేసి వెంటనే రోడ్డు పూర్తి చేయాలని కానీ మూలవైపోయిన పెండిబాబులో బ్రిడ్జిల నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అంటే ఒకవైపు విద్య వైద్యము బ్రిడ్జిలు రోడ్లు ఆధ్యాత్మికత పెంపొందించే రాజన్న ఆలయ అభివృద్ధి టెంపుల్ సిటీగా మార్చేటువంటివి అన్నీ కూడా అధికారులతో చర్చ జరగడం జరిగింది. ఈ చర్చలో అధికారుల యొక్క సహకారం కూడా జరిగింది. ఈ సమావేశం ద్వారా పనులు మరింత వేగవంతం జరగడానికి స్కోప్ ఏర్పడిందన్న మాట సందర్భంగా చెబుతూ అధికారులందరూ కూడా అంకితభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాల్లో ప్రారంభమైంది. రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చివరి గింజ కొనేంత వరకు కూడా మరి రైతులకు అండదండలు అందించాలి ప్రభుత్వం పని కూడా రేపు రాబో రోజుల్లో ఇందిరమ్మ స్వశక్తి మహిళలు కూడా తీర్లు ఇచ్చేటువంటి కూడా మనందరికీ అందేటువంటి ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అభివృద్ధిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి సంబంధించిన మిత్రుల సహకారం కూడా ఈ సమావేశం ద్వారా కూడా కోరడం జరిగింది. సహకారం అందించాలని చెప్పని అధికారుల సహకారం కూడా కోరడం జరిగింది. ప్రజల సహకారం ప్రజలను భాగస్వాములు చేస్తూ అభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తాం.